నమస్కారం అండి. నేను డాక్టర్ దివ్య కంటి ఆసుపత్రి గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ఇవాళ మనము చిన్నపిల్లల్లో కంటి చూపు తగ్గితే మనం ఎలా తెలుసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే అమ్మ నాకు కనిపించట్లేదు, బోర్డు నుంచి కనిపించట్లేదు, రాసుకోలేకపోతున్నానని చెప్పగలరు. మిగతా వాళ్ళనంతా పేరెంట్స్ జాగ్రత్తగా గమనించాలి. మీ పిల్లలు ఏమన్నా టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నారా, పుస్తకం దగ్గర పెట్టుకొని చదువుకుంటున్నారా, లేదా కళ్ళు చిన్నగా చేసి చూస్తున్నారా అని గమనించండి. ఇవి గనక గమనిస్తే మీరు వెంటనే కంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి కళ్ళజోడు రాయించుకోండి. ఇప్పుడు ఈ కళ్ళజోడు రెగ్యులర్గా వాడాలి. ప్రతి 3 నెలలు లేదా 6 నెలలకు మళ్ళీ చెకప్ చేయించాలి. ఒకవేళ పవర్ మారితే కళ్ళజోడు మార్చుకోవాలి. ఇలా చేయకుండా అశ్రద్ధ చేసి కళ్ళజోడు పెట్టకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత మీకు ఏ కళ్ళజోడు పెట్టినా, ఎన్ని ఆపరేషన్లు చేసినా కంటి చూపు వెనక్కి రాదు. ఇది జాగ్రత్తగా చూసుకొని గమనించుకోండి.